హలో పిల్లలు, ఈరోజు మనము అసలు సిసలైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా కుక్కర్లోనే 2 విజిల్లో ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం. ఒక గిన్నెలో కేజీ చికెన్ తీసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, హాఫ్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు మసాలాలు: దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాయి జీరా వీటన్నింటిని గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేసిన మసాలా పౌడర్. ఇప్పుడు 1 స్పూన్ మసాలా వేయండి. 2 స్పూన్స్ కారం, గుప్పడంత ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, తగినంత సాల్ట్ వేసి 2 దాల్చిన చెక్క, 5 లవంగాలు, హాఫ్ స్పూన్ సాయి జీరా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి అంతా బాగా కలిపి చివరిగా 1 నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని కలపండి. ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టండి. ఇప్పుడు మనము రైస్ స్టార్ట్ చేసే ముందు మనం మ్యారినేట్ చేసిన చికెన్ లో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ తీసుకున్నాను, అదే వేయాలి, ఎందుకంటే దానిలో చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రైస్ తీసుకోండి. నేనైతే ఇదే గ్లాస్ తో 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు రైస్ 3 సార్లు కడిగి స్టవ్ మీద పెట్టండి. దీనిలో కొంచెం అంత కొత్తిమీర వేయండి, 3-4 పచ్చిమిర్చి, చిన్న ముక్కల అల్లం వేయండి, హాఫ్ స్పూన్ సాయి జీరా, 3 దాల్చిన చెక్క, 5 ఇలాచీలు, 4 లవంగాలు, హాఫ్ నిమ్మకాయ చెక్క పిండి ఇందులో చెక్క వేసేయండి, గుప్పడు ఫ్రైడ్ ఆనియన్స్, తగినంత సాల్ట్ వేసి కలపండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దానిలో మ్యారినేట్ చేసిన చికెన్ వేయండి. ఇప్పుడు రైస్ 60% అవ్వాలి. చూడండి, రైస్ అంతా బబుల్ గా ఉంది. ఇలా రైస్ అంతా బబుల్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ 60% అవ్వాలి. ఇలా 60% అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ మీద లేయర్ గా ఈ రైస్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ల ఆయిల్ వేయాలి. అలా లేయర్ గా రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. చివరిగా అన్నం మీద 3 స్పూన్స్ నెయ్యి వేయాలి. తర్వాత చిన్న కప్పుతో వాటర్ వేయండి. ఇక కుక్కర్ మూత పెట్టండి. చివరిగా 2 విజిల్స్ వరకు పెట్టి స్టవ్ కట్ చేయండి. కాసేపు తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే పిల్లలు, ఎంతో గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ మీకోసం రెడీ.